స్కూల్ బయట ఆ షాపుల సమస్యకి నా నియోజకవర్గంలో ఐ హ్యావ్ టు షేర్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అందరికీ. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి అని చెప్పి మంత్రి గారు చక్కగా చెప్పారు. నేను ఏ స్కూల్ దగ్గర ఎటువంటి షాప్ ఉన్నా ఎక్కువగా అమ్మేది ఆ చాక్లెట్లు అమ్మటానికి షాప్ అంటారు. చాక్లెట్లో ఇందాక అతిథి గారు చెప్పినట్టు ఏదో కలిపేస్తారని చెప్పారు. అసలు ఆ షాప్ అనేది స్కూల్కి 200 మీటర్ల దూరంలో లేకుండా నేను అన్నిటిని తీసివేయటం జరిగింది. అన్ని రోడ్ల మీద అనాథరైజ్డ్గానే పెడుతున్నారు. అన్నిటిని కూడా తీసివేయటం జరిగింది. టు సమ్ ఎక్స్టెంట్ దట్ మే ఆల్సో హెల్ప్. సో మీ నియోజకవర్గాల్లో మంత్రి గారు సూచించినట్టు అటువంటి చర్యలు కూడా తీసుకుంటే డెఫినెట్గా కాంపౌండ్ వాల్స్కి ఆ షాప్స్కి లింక్ లేదు. షాపులు రిమూవల్ ఒక పక్కన, కాంపౌండ్ వాల్ కడతాం ఇంకో పక్కన, సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్ ఎనీ అదర్ ఫండ్స్ ట్యాప్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు మంత్రి గారు, చాలా చక్కటి దిశానిర్దేశం చేశారు. క్వశ్చన్ నెంబర్ 691 గొట్టిపాటి రవికుమార్. రిక్వెస్ట్ అధ్యక్ష, 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. ఓకే, అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో, ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రకారం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష. గ్రామాల లెవెల్లోనే కాదు, పాఠశాల లెవెల్లోని కూడా గాంజా నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది. దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈ ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వడంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని, మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనకి పర్టికులర్గా అధ్యక్ష ఈగల్ టీమ్స్తో పాటు ఒక వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఈ వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం, డీఅడిక్షన్ సెంటర్స్ దగ్గర 44 డీఅడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. అంటే ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకొని వీటన్నిటికీ కూడా అధ్యక్ష వాళ్ళ దగ్గర వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ, మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ, వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అధ్యక్ష. ప్రత్యేకంగా జైల్స్లో కూడా డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే జైల్స్ ఉన్నాయో జైల్స్ లోపలే, అంటే మళ్ళీ వీళ్ళని బయటకు తీసుకొచ్చి డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవన్నీ కాకుండా జైల్స్లోనే ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈగల్ టీమ్ ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 1972 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసుకొని దీని ద్వారా ఎక్కడైనా గాంజా సాగు జరుగుతుంటే కనుక వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనం తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పటికే చాలా మంది కూడా మనకు వస్తున్నాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ కల్టివేషన్ మనం ఎలా ఆపగలిగామంటే ఈ సంవత్సరం మనకి రికార్డు స్థాయిలో 46 లక్షల మొక్కల్ని ఆల్టర్నేటివ్ క్రాప్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ 8 months 9 monthsలోనే అంటే దగ్గర 21 సంబంధించిన 21 ఆల్టర్నేటివ్ క్రాప్స్ను కూడా మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే దీని ద్వారా కల్టివేషన్ తగ్గించడం, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కానీ, రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి, గౌరవ సీఎం గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్రైమ్ రేటు తగ్గాలి అంటే కనుక కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ వినియోగం తగ్గాలి అని, ఉక్కుపాదం మోపాలని ప్రత్యేకంగా వీళ్ళకి సీసీటీవీ ఫుటేజెస్, సీసీటీవీస్, అదేవిధంగా డ్రోన్స్ అధ్యక్ష. ఆ డ్రోన్స్తో పాటు అధ్యక్ష మనకి చూసుకుంటే అధ్యక్ష వీళ్ళకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ఎడ్రిన్ శాటిలైట్స్ని ఉపయోగించుకోవడం, ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఉపయోగించుకోవడం, ఓవరాల్గా ఇలా దీన్ని బేస్ చేసుకొని క్రాప్ను మొత్తం అంతా కూడా మనం క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు వీటినే కాకుండా అధ్యక్ష ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఒక సబ్స్టిట్యూషన్ అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఇవ్వడం కానీ, వాళ్ళకి మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇందాక మీకు చెప్పినట్టుగా నిఘాను బలోపేతం చేయడం, సీసీటీవీస్ని, డ్రోన్స్ని ఏర్పాటు చేసుకోవడం. ఇందాక మన సభ్యులు చెప్పారు బహిరంగ ప్రదేశాల్లో గాంజా తీసుకోవటం, అదేవిధంగా మనకి
స్కూల్స్లోని గాంజాయి తీసుకోవటం, ఇవన్నిటికీ అధ్యక్ష కేంద్ర మంత్రిత్వ శాఖలో నిదాన్ అని చెప్పేసి ఒక ఉంది, పోర్టల్ ఉంది అధ్యక్ష, నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అండ్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్ అని చెప్పి నిదాన్ అని. అంటే ఎంత కఠినంగా ఉన్నాయి వాళ్ళ మనకి చర్యలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. దాంట్లో కనుక ఒక్కసారి కనుక నేమ్ అందులో ఎంటర్ అయితే వాళ్ళకి పాస్పోర్ట్స్ రావడం కాదు కదా, ఫర్దర్గా వాళ్ళని అందరినీ కూడా సొసైటీలో నిజంగా ఒక ఏదో సపరేట్గా చేసే పరిస్థితులు ఉంటున్నాయి అధ్యక్ష. అంటే పాస్పోర్ట్స్ రావు, వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోవడానికి లేదు, ఉద్యోగాలు రావు వాళ్ళకి. అంటే శిక్షలు కూడా అదే విధంగా లాస్ట్ గవర్నమెంట్ మనం చూసుకుంటే అధ్యక్ష లాస్ట్ ఇయర్లో 25 కేసుల్లో దగ్గర 20 ఏళ్లకు పైగా శిక్ష పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. దీన్ని బట్టి అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా కృత నిశ్చయంతో ఉన్నాం. దీనికి సపరేట్గా ఒక బడ్జెట్ కూడా అలోకేట్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఈగల్ టీం కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది మన హోంమంత్రిత్వ శాఖలో. మనం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కూడా సపోర్టివ్గా ఉంటున్నాం అధ్యక్ష. ఇందాక మీకు చెప్పింది ఈ గ్లూ అధ్యక్ష, ఈ టైప్ ఆఫ్ గ్లూ మనకి స్కూల్లో పిల్లల దగ్గర మనకి ఎక్కువగా కనిపించడం. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష 1972 కాల్ సెంటర్కి కనుక ఇలాంటివి ఎక్కడైనా పిల్లలు దొరికినా లేకపోతే పిల్లలు యూజ్ చేసినట్టుగా కనిపించినా కంపల్సరీగా టోల్ ఫ్రీ నెంబర్కి 1972కి ఏర్పాటు చేసినా కూడా అధ్యక్ష ఇమీడియట్గా వాళ్ళ మీద సర్వేలెన్సెస్ ఏర్పాటు చేసుకుని ఒక గైడ్ లైన్స్ కూడా ఇస్తాం అధ్యక్ష. ఇంకా ఎక్కడైనా ఈ మెడికల్ షాప్స్ గురించి అన్నారు, డెఫినెట్గా మేము ఒకసారి డిస్కస్ చేసుకొని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఓవరాల్గా ఈ గంజాయి నిర్మూలనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మనలో ఉన్న అవేర్నెస్ కానీ మన ఇక్కడున్న సభ్యులు అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టి మనం నియంత్రణకి మనందరం కూడా ప్రతి చెయ్యి కలపాలని మాత్రం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది మంత్రి గారి సమాధానం తర్వాత మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న వేస్తారా? సరే. అన్నది ఎవరైతే గంజాయి ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని జైల్లో వేద్దామంటున్నారు, మళ్ళీ ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళు కూడా డీఅడిక్షన్ సెంటర్కి వేద్దామంటున్నారు అధ్యక్ష. నేను అన్నది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు తీసుకొచ్చడానికి కొరియర్స్ ఉన్నారు. వారు డబ్బులు సంపాదనని సులువుగా సంపాదించవచ్చు అని ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు అధ్యక్ష. అల్టిమేట్గా వాడు ఆస్తి సంపాదిద్దామని ఉద్దేశంతోనే ఉన్నాడు. వీడికి ఎందుకంటే వాడు యూజ్ చేయడు, కానీ యూజ్ చేసేటట్టు చేస్తాడు. అలా డబ్బు సంపాదించేటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీరు అందుకే నేను అన్నట్టే యూపీ గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష. వాళ్ళ ఇల్లులు డిమాలిషన్ చేస్తున్నారు. మనం ఆస్తులు కాన్ఫిస్కేట్ చేస్తే తప్ప ఇలాంటి వాటిని కంట్రోల్ చేయలేం అధ్యక్ష. డీఅడిక్షన్ సెంటర్ పెట్టచ్చు, ఈగిల్స్ని పెట్టచ్చు. ఇప్పుడు అదే యంత్రాంగం ఉంది ఇక్కడ. యంత్రాంగం